మీరు ఎవరు వెనకాల తిరుగుతున్నారు? జగన్తో తిరుగుతున్నారు. జగన్కున్న లక్షణం ఏంటి? నమ్ముకున్నవాడిని మోసం చేయడం, నమ్ముకున్నవాడికి దెబ్బేయడం. ఏడు కదా, మీరు కూడా మిమ్మల్ని నమ్ముకున్నారు ప్రజలు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి ఓటు అనేది పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీదనేది గుర్తుపెట్టుకుని నెల 10 రోజులు గట్టిగా కష్టపడమని చెప్పని అక్కడ మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు. కొంతమందికి ఇక్కడ అంటే సహజంగా కొంతమందిలో ఏముంటుందంటే పెద్ద అంటే బొక్కలు ఎత్తుకుతూ ఉంటారు. అట్లా కొంతమందికి మనలో కూడా ఇవన్నీ రేపు వంశీ జగన్ కోసం వంశీ ఎమ్మెల్యే అవటానికి జగన్ ముఖ్యమంత్రి అవటానికి లేరా అంటారు. గుర్తుపెట్టుకోండి, వంశీ ఎలక్షను జగన్ ఎలక్షను ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు ఉంది. వాడు దొంగతనంగా తప్పుడుతనంగా మీరు నిద్రపోయో ఏమరుపాటుగా ఉంటేనో, మీరు బాధ్యత లేకుండా ఉంటేనో, ఎవరిదన్నా ఓటు పీకితే, నికార్సైన ఓటు పీకితే మళ్ళీ కాగితం పెట్టిస్తాడు వంశీ, ఆ ఓటుని చేర్పిస్తాడు. కానీ రేపు సెప్టెంబర్ 22వ తారీఖున ఈ ఓటర్ లిస్ట్ అచ్చు అయిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు వచ్చేది పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి. దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి. ఈ ఓటర్ లిస్ట్ ఆధారంగానే ఆ ఎన్నికలు జరుగుతాయి. నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయట్లా, నిజంగా జరగబోయే వాస్తవం మీకు చెప్తున్నా. అంటే మీరు ఎవరికన్నా అన్న వంశీకి చూసుకుంటాడులే, అప్పుడు వంశీ ఎలక్షన్ ఫస్ట్ కింద మీ పంచాయతీలు అంటే మనకు ప్రెస్టేజ్, అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా చేయమని చెప్పి